వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం 13/2/2026 శుక్రవారం రాత్రికి ఆస్థాన వేద పండితుల వారి ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించుటకు సర్వం సిద్ధం చేశారు. పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున శ్రీ పాదగయ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన 5 మెన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ తుమ్మల బాబు, పెండం దొరబాబు, ఓదురు కిషోర్, ఆగంటి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామాన్యులకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అలంకరణలు, చిన్న పిల్లలకు పాలు, మజ్జిగ, మంచినీటి సరఫరా, వైద్య సదుపాయం, పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ వరలక్ష్మి, 5 మ్యాన్ కమిటీ సభ్యులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన తర్వాత జరుగుతున్న మహా ఉత్సవం ఇది. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం అన్ని డిపార్ట్మెంట్ల వారితో సమన్వయం పాటించుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లో సహకారం తీసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి. దీనికి మనకి ఈఓ గారు, తర్వాత ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా మన మెడికల్ టీం వాళ్ళు కూడా మెడికల్ క్యాంపులు అవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మనం చేసే ఈ కార్యక్రమంలో ఎటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ప్రతి సామాన్య భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకునేటట్టుగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందండి.
మనకి ఈ రోజు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ధ్వజారోహణకు సంబంధించి దాని తర్వాత ఈ రాత్రికి కళ్యాణం ఉంటుందండి. 16వ తారీఖున రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖున త్రిశూల స్నానం, తర్వాత తెప్పోత్సవం, తర్వాత శ్రీపుష్పయాగం ఇవన్నీ ఉంటాయండి. వీటన్నిటికీ ప్రతి సంవత్సరం లాగే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందండి. దీంట్లో మన ప్రైమరీ కమిటీ సభ్యులైన మన తుమ్మల బాబు గారు చెప్పినట్టుగా ప్రోటోకాల్ దర్శనాలు చాలా తక్కువ సమయం కేటాయించారు. ఒక 1 గంట నుంచి 4 గంటల వరకు. మిగిలినంతా కూడా సామాన్య భక్తులకి అందుబాటులో ఉండేటట్టుగా చేశారు. చంటి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినట్టుగా పాలు అలాంటివన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి పార్కింగ్ ప్రదేశాలు కూడా ఒక 10 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనతో పాటు మనకి ఉత్సవ కమిటీ సభ్యులు మిగిలిన పెద్దలందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మా సంకల్పం అండి. మనకి మీడియా మిత్రుల సహాయం కూడా చాలా అవసరం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్ని జాగ్రత్తగా కవర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎవరైతే ఉత్సవ కమిటీ కానీ మా కూటమి నాయకులు ఉన్నారు కానీ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎక్కడ మన బంధుమిత్రులకి పెద్దపీట వేయకుండా సామాన్య భక్తుల్ని మరి ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది ఇప్పటికే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి పెద్దలు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ సామాన్య భక్తులకి ఇబ్బంది అనేటువంటిది లేదనేటువంటిది చెప్పడం మరొకసారి చెప్తూ, అలాగే బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ అలంకరణ కూడా చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు మరి ఈ రోజు సాయంకాలం 8:30కే కూడా కళ్యాణం మొదలవుతుంది. దానికి పిఠాపురం కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే స్వామి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని, అలాగే రేపు 15వ తేదీ నాడు జరగబోయేటటువంటి శివరాత్రికి మరి భక్తులని ఉద్దేశంలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని, అలాగే 16వ తారీఖు నాడు జరగబోయేటటువంటి రథోత్సవంలో కూడా కూటమి నాయకులు భక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని, ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులు పెంగళ ఉదయ శ్రీనివాస్ గారు కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుందని, అలాగే 17వ తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే త్రిశూల్ కార్యక్రమం ఉందో త్రిశూల్ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొవాలని, 18వ తారీఖు నాడు జరిగేటువంటి మరి ఏదైతే తెప్పోత్సవానికి తదనంతరం మరి ఎవరైతే దంపతులు ఉన్నారో వారికి ఆశీర్వాదాలు అందించి తాంబూలాలు అందించేటువంటి కార్యక్రమంలో ఆ తాంబూలాలు తీసుకోవడానికి కూడా మరి భక్తులందరూ తరలి రావాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అనేటువంటిది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం భక్తులు మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నటువంటి కారణంలో విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ దర్శనాలు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్యలో కొంత మేరకు జరగటం, ఎక్కువ మరి సామాన్య భక్తులకే దర్శనాలు కల్పించేలాగా ఆ దర్శనం సమయంలో కూడా మరి అంతరాయ దర్శనాన్ని మరి అందరికీ కూడా రద్దు చేయటం, మరి శటకోపం పెట్టేటువంటి సమయంలో కూడా లేట్ అవుతున్నటువంటి సందర్భంలో శటకోపం కూడా మరి బయట ఖాళీ ప్రదేశంలో ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా సామాన్య భక్తులకి కల్పించాలని అయితే పవన్ కళ్యాణ్ గారు సూచించారో వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాదాలు కానీ మరి చిన్నపిల్లలకి పాలు మజ్జిగ ప్యాకెట్లు అందించడం కానీ, అలాగే 5 లక్షల పైచలకు మరి వాటర్ ప్యాకెట్లు భక్తులకి అందుబాటులో ఉంచడం కానీ, ఆహార పదార్థాలు అన్ని కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయనేటువంటిది తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.